చంద్రబాబు గారు అమిత్ షాని కలిసింది అసలు పొత్తు కోసమేనా? ఇదో సందేహం ఎందుకు వచ్చిందంటే, పవన్ కళ్యాణ్ గారిని కుప్పంలో వన్ సైడ్ లవ్ అంటాం, పవన్ కళ్యాణ్ గారు కూడా టూ సైడ్స్ లవ్ రెడీ అంటాం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని అంటాం. ఆ తర్వాత ఎన్నిసార్లు కూర్చున్నారు, ఎన్నిసార్లు మాట్లాడుకున్నారు, ఎంత సంతోషంగా ఎన్ని ప్రకటనలు, ఎన్ని రకాల కథలు నడిచినాయి. అంటే ఒక పొత్తు జరిగిపోతే ఫుల్ జోష్గా ఉంటారు బాబు గారు. కానీ అమిత్ షాని కలిసి వచ్చిన తర్వాత బాబు గారు యాక్టివ్ పాలిటిక్స్ చేయలే. ఇప్పుడు ఆ పూజా కార్యక్రమం ఒకటి చేస్తున్నారు తప్పించి, ఆయన దానికోసం రావడం తప్పించి హైదరాబాద్ నుంచినే రాలే. ఈవెన్ పార్టీ యాక్టివిటీస్ అని పక్కన పెట్టి కూర్చుని ఉన్నారు. అలాగే తూర్పు పశ్చిమ గోదావరిలో టూర్ పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ టూర్ క్యాన్సిల్ చేసుకుని పార్టీ కార్యాలయానికి పరిమితం అయ్యారు. మరి అసలు ఏం జరిగింది బాబు గారికి తెలియాలి. అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళు దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే, ఇది పొత్తు గురించి కాదు, ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్కి లాస్ట్ డేట్ వచ్చేసింది కాబట్టి ఆ డేట్లోపు కనుక ఇప్పుడు ఆయన పెనాల్టీ కట్టాలని ఉంది. అందులో పెనాల్టీ కడితే నేరం ఒప్పుకున్నట్టు. అప్పుడు రేపు పొద్దున ఈడీ సిబిఐలు ఇన్వాల్వ్ అవుతాయి. పెనాల్టీ కట్టకుండా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటే వదిలిపెట్టాలి. అలా వదిలిపెడితే మాత్రమే సేఫ్. అది చేసి పెట్టమని అమిత్ షా దగ్గర అడిగారు. క్రిందటిసారి అమిత్ షాతో మీటింగ్ కూడా అదే. ఎందుకంటే అది జరిగితే ఆటోమేటిక్గా ఈడీ దగ్గరికి వెళ్ళిపోయినట్టే. అందులో చాలా క్లియర్గా దుబాయ్లో దిర్హామ్స్లో డబ్బులు తీసుకున్నది ఫారెన్ కంట్రిబ్యూషన్ యాక్ట్ కిందకు వస్తుంది, ఎఫ్సిఆర్ఏ యాక్ట్ కిందకు వస్తుంది. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఏదైతే డబ్బులు లెక్క చూపించలేదో దాంట్లో ఆ డబ్బులన్నీ వచ్చింది లంచాల రూపంలో అన్నది ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ కూడా చేసేసింది కాబట్టి అది ఒక ఎత్తు. ఇంకోటి, సింగపూర్లో ఈశ్వరన్ అరెస్టు అయినటువంటి కేసుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు కూడా ఇమిడి ఉన్నాయి అంటూ వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. బట్ ఇంతవరకు చంద్రబాబు గారి నోరు మీదపలా, అమిత్ షా నోరు మీదపలా అసలు ఏం జరిగింది అన్నటువంటి దాని మీద బీజేపీ అధిష్టానం చెప్పలేకపోతుంది, బీజేపీ నాయకత్వం చెప్పలేకపోతున్నారు, రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశంలో అచ్చెన్నాయుడు చెప్పలేకపోతున్నారు, లోకేష్ చెప్పలేకపోతున్నారు, అటు పక్కన పవన్ కళ్యాణ్ చెప్పలేకపోతున్నారు. మా ముగ్గురి పొత్తు అని కూడా అంటలేదు. తెలుగుదేశం జనసేన పొత్తు, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అనే పదే వాడుతున్నారు. కాబట్టి ఈ సందేహాలను వీళ్ళు రేకెత్తిస్తున్నారు.